నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతు వేదికలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ చీలా శంకర్, కాంగ్రెస్ నేతలు, రైతులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా పథకాన్ని హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం బాణసంచా పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు. సందర్భంగా చైర్మన్ శంకర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచితంగా కరెంటు, రైతు బీమా, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. కేవలం 9 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 9,000 కోట్లు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వసంత్, ఏవో సంతోష్, కాంగ్రెస్ నేతలు, మార్కెట్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 70 లక్షల రైతులకి అందించడం ద్వారా వ్యవసాయక ఉత్పాదకతలు, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించుకోవడంతో పాటు వ్యవసాయం రేవంత్ రెడ్డి గారు కేవలం సంవత్సరాల కాలంలో చిన్న రాష్ట్రం, దూరమైనటువంటి రాష్ట్రం, ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షోభాల నుంచి సంక్షేమ దిశగా, విధ్వంసం నుంచి వికాస దిశగా అన్ని రంగాల్లో కూడా గుండె ధైర్యంతో, ప్రకటించినటువంటి శక్తి సామర్థ్యాలతో, వారు ఇచ్చినటువంటి అధికారాన్ని కూర్చాలు తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ పేదల కోసం, తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం సర్వస్వం ఆయన కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఈనాడు అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వ అధినేతలు కూడా మన పథకాలను చూసి ఇన్ని పథకాలు ఆ రాష్ట్రం ఏ రకంగా అమలు చేయగలుగుతుందో పరిశీలించండి అని చెప్పి పంపించే స్థితికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ వైపు వస్తున్నాయి. రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈ రోజు ఈ పంటగాని ఈ సంబరాలను జరుపుకుంటున్నారు. శాసనమండలి సభ్యులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలకు తెలుసు. ఆనాడు ఆదిలాబాద్ అడవి బిడ్డలు కాంతికోడు, కొమరం భీం, జమీన్ జంగల్ కోసం ఆనాడు అసలు కాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు రైతుల పండుగ కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎటు చూసినా రైతు వేదికలలో కానీ గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం కల్పిస్తుంది. 9 రోజులలో 9,000 కోట్లు ఇవ్వడం చాలా హర్షణీయ విషయం. ఎక్కడ లేని, దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి రైతు బంధు వేసే విషయంలో 9 రోజుల్లో 9,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతుల తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత 16వ తారీఖున చెప్పినటువంటి విధంగా రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పి ఈరోజు 9వ రోజున దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం కలిగేలాగా ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున రైతుల సమక్షంలో వారు సందేశం ఇవ్వడం జరిగింది.
ఆ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికల్లో అలాగే గ్రామాల్లో రైతులందరూ ఆ వేదికను తిలకించి ఈరోజు పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుందో అదే అమలు చేసే విధంగా ఈ అడుగులు వేస్తుందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఈ కార్యక్రమంలో మా స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బోధన్ రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని బోధన్ ప్రాంత రైతు సోదరులకు అలాగే అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు మా తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.